ఈరోజు ఆరాధన కొరకు వచ్చిన వారందరికీ आज आराधना के लिए आए हुए सभी को ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు నామములో అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాము. प्रिय परमेश्वर के बच्चों को प्रभु यीशु मसीह के नाम से आप सभी को हम धन्यवाद कहते हैं. ఈ శ్రేష్టమైన సమయంలో और इस श्रेष्ठ समय में भी దేవుని సన్నిధిలో परमेश्वर के सन्मुख में మనమందరం ఈ విధంగా చేరుకోవడానికి और हम इस तरह से सब एकजुट होकर దేవుడిచ్చిన కృపను బట్టి और परमेश्वर का जो अनुग्रह हमें दिया है స్తుతులు చెల్లిస్తున్నాము. उस अनुग्रह के लिए हम परमेश्वर को स्तुति कहते हैं. ఈ రోజు ఆరాధన కొరకు और आज के आराधना के लिए ఆదికాండము उत्पत्ति का किताब 12వ అధ్యాయము उसमें 12वां अध्याय మొదటి వచనం और पहला वचन అందరం కలిసి చదువుకుందాం. हम सब एक साथ मिलकर पढ़ेंगे. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనము. उत्पत्ति 12वां अध्याय और उसका पहला वचन. యెహోవా यहोवा నీవు ने లేచి अब्राहम నీ से దేశం कहा, నుండి अपने నీ देश బంధువుల और अपने వద్ద నుండి कुटुंबियों నీ తండ్రి ఇంటి और నుండి अपने पिता బయలుదేరి के घर को నేను నీకు छोड़कर చూపించే उस देश में దేశమునకు चला जा వెళ్ళుము. जो मैं तुझे दिखाऊंगा. దేవుని సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. परमेश्वर के सहायता के लिए हम प्रार्थना करेंगे. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రభా ఈ యొక్క విశ్రాంతి దినంలో మిమ్మల్ని ప్రభా మీ యొక్క జీవంగల సన్నిధిలో మీ యొక్క పరిశుద్ధ బిడ్డలతో చేరి ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు తెలియజేస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మీరు మమ్మల్ని ప్రభా మీ యొక్క జీవంగల సన్నిధిలోకి తీసుకొచ్చినందుకు వందనములు. ఈరోజు ప్రభా ఆరాధన కొరకు ప్రభా ఆరాధన ముందు ప్రభా మిమ్మల్ని ప్రభా పాటల ద్వారాగా మయంపరిచున్నాము. దేవుని వాక్యం ద్వారా ప్రభా మిమ్మల్ని ప్రభా మయంపరచడానికి ముందుగా ప్రభా ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం ప్రకారంగా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకే స్తుతులు వందనములు ప్రభా. వాక్యం ధ్యానించుకొని విస్తారంగా ప్రభా ఈ యొక్క ఆరాధనలో ప్రవేశించడానికి ముందుగా నన్ను ప్రభా అర్హత లేని నన్ను, యోగ్యత లేని నన్ను ప్రభా మీ యొక్క వాక్య పరిచయంలో ప్రభా మీరు నన్ను నిలబెట్టుకున్నందుకు మీకే స్థితిలో వందనాలు ప్రభా. ఇంకా ప్రభా తర్జమా చేస్తున్న మీ యొక్క సహోదరుని బట్టి మీరు ప్రభా మా ఇద్దరిని ప్రభా పరం నుండి అభిషేకించి ప్రభా మీరే మహిం పొందుకుని అడుగుతున్నాను తండ్రి. ఇంకా ప్రభా ఈ యొక్క ఆరాధనలో ప్రభా విస్తారంగా చూసుకోవడానికి ముందుగా మీ యొక్క మాటలను ప్రభా ధ్యానించుకొని దానికి అనుసారంగా ప్రభా మేము ఆరాధించుకోవడానికి అందరికీ సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా ప్రభా వచ్చిన వారందరిని బట్టి ఆశీర్వదించండి, దీవించండి. ఇంకా రానున్న మీ యొక్క బిడ్డలను బట్టి ప్రభా వస్తున్న వారిని ప్రభా క్షేమంగా మా మధ్యకి తీసుకురామని అడుగుతూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆదికాండము 12వ అధ్యాయము उत्पत्ति 12वां अध्याय యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. पहला वचन. यहोवा ने अब्राहम से कहा, अपने देश और अपने कुटुंबियों और अपने पिता के घर को छोड़कर उस देश में चला जा जो मैं तुझे दिखाऊंगा. ఇక్కడ అబ్రాహాం గారితో వచ్చేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు యెహోవా దేవుడు. देखिए यहाँ पर यहोवा परमेश्वर अब्राहम से इस तरह से बातें करता है. ఇక్కడ నీవు లేచి అంటే ఇక్కడ నిలబడడం అని కాదు. और यहाँ पर कहता है कि तू उठ कर, उसका मतलब तुम यहाँ से, ऐसा उसका अर्थ नहीं है. ఆయన యొక్క ఏ యొక్క స్థితిలో ఉన్నాడో ఆ యొక్క స్థితి నుండి లేవడం. उसका अर्थ ये है कि वो जिस स्थिति में है उस स्थिति से उठना ఆయన అక్కడ నుండి బయలుదేరడం. और वहाँ से उठकर जाना. అక్కడ ఆయన వచ్చేసి చెప్తున్నాడు దేశం నుండి బయలుదేరాలి. वहाँ पर कहता है कि तू अपने उस देश से तुझे निकलना है వారి యొక్క బంధుమిత్రుల నుండి బయలుదేరాలి. और अपने कुटुंबियों के साथ तू निकलना है నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరాలి. और अपने पिता के घर को छोड़कर तू निकलना है. దేవాది దేవుడు చూపించే దేశంకు వెళ్ళాలి. और जो परमेश्वर जिस देश को दिखाता है उस देश में तुझे जाना होगा. ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. यहाँ पर आज्ञा देता है. ఆ విధంగా వచ్చేసి ఒక అబ్రాహాం చేస్తున్నాడు. और उसी प्रकार अब्राहम भी करता है. అక్కడ మనము వచ్చేసి ఆయన మనం ఉన్న స్థితిలో నుండి ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆ యొక్క స్థితి నుండి బయటకు రావాలి.
हम जिस भी स्थिति में हैं हमें उस स्थिति से हमें बाहर निकलना है। మనము ఈ లోకంలో ఎక్కడ అతకబడి ఉన్నామో, और हम इस संसार में जहाँ कहीं हम फंसे पड़े हैं ఎక్కడ వచ్చేసి ఒక ఇబ్బందిలో ఉన్నామో, और हम जहाँ कहीं हम तकलीफ पर हम रहते होंगे, ఏ యొక్క ప్రభావం మనలో వచ్చేసి ఆ యొక్క కార్యాలు చేస్తున్నావో, और कौन सी ऐसी प्रभाव है जो हम में कार्य करता है, ఏ యొక్క బంధకాల నుండి మనం విడుదల కాలేకపోతున్నామో, और कैसी जो बंधन है जो उससे हम छुटकारा नहीं पाते हैं, ఏటి ద్వారాగా మనం బంధించబడి ఉన్నామో, और हम किसके द्वारा हम बंदी बनाए गए हैं, మనం ఒక విశ్వాస జీవితంలో ముందుకు వెళ్లకుండా చేస్తున్నాయో, जो हमारे विश्वास के जीवन में आगे बढ़ने से रोकता है, దేవుని యొక్క జీవం గల మార్గంలోకి వెళ్లకుండా చేస్తున్నాయో, और परमेश्वर के उस जीवित मार्ग में जाने से हमें जो बाधा डालता है, దేని ద్వారాగా పట్టబడి ఉన్నామో, और किसके द्वारा हम पकड़े गए हैं, వాటిలో నుంచి మనం లేవాలి. उस स्थिति में से हमें उठना है। అప్పుడే వచ్చేసి అబ్రాహాముని ఏ విధంగా ఆశీర్వదించాడో, तब ही अब्राहम को जिस तरह से परमेश्वर ने आशीष किया था, ఆ విధంగా మనల్ని కూడా మన జీవితాల్లో కూడా వచ్చేసి ఆశీర్వదించనై ఉన్నాడు. और वैसे ही हमारे जीवन में भी परमेश्वर हमें भी वो आशीष करने वाला परमेश्वर है। ఇక్కడ వచ్చేసి యెహోవా దేవుడు, यहाँ पर यहोवा परमेश्वर, నీవు లేచి నీ దేశం నుండియో, నీ బంధువుల యొద్ద నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించి దేశానికి వెళ్ళుము. अपने और अपने कुटुंबियों और अपने पिता के घर को छोड़कर उस देश में चला जा जो मैं तुझे दिखाऊंगा, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. और मैं तुझे एक बड़ी जाति बनाऊंगा और तुझे आशीष दूंगा, నీ నామమును గొప్ప చేయుదును. और तेरा नाम महान करूंगा, నీవు ఆశీర్వాదంగా ఉండువు. और तू आशीष का मूल होगा। ఆయన మాటలకు విధేయత చూపడం ద్వారాగా और परमेश्वर के उस आज्ञा के अधीन होने के द्वारा ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు అబ్రాహాం పొందారు. देखिए इतना जो आशीषें हैं पर अब्राहम ने अपने जीवन में पाया, ఆయన ముందు వచ్చేసి ఆయన పిలవక ముందు ఆయన ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. और परमेश्वर बुलाने से पहले अब्राहम जो है वो बहुत ही धनवान व्यक्ति था, ఆయన చాలా సంపదలు కలిగి ఉన్న వ్యక్తి. वो बहुत ही धन दौलत कमाया हुआ व्यक्ति था। అలాంటి వ్యక్తిని వచ్చేసి దేవాది దేవుడు పిలిచినప్పుడు और ऐसे व्यक्ति को परमेश्वर जब बुलाता है तो ఆయన మాటలకు విధేయత చూపుతూ, और परमेश्वर के बात के अधीन आकर ఆయన మాటని విని और परमेश्वर के बात को सुनकर అన్నిటిని ఆయన విడిచి వచ్చాడు. और सब कुछ अपना छोड़कर वो आया। ఇంకా ముందు చూద్దాం 3వ వచనము. और आगे 3रा वचन को पढ़ेंगे। నేను నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను, భూమి యొక్క సమస్తములో నీ యందును ఆశీర్వదించబడిన అబ్రాహాం అనగా, जो तुझे आशीष दे उन्हें मैं आशीष दूंगा, और जो तुझे कोसे मैं उसे श्राप दूंगा, और भूमंडल के सारे कुल तेरे द्वारा आशीष पाएंगे। యెహోవా అతనితో 4వ వచనము. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాం వెళ్ళెను. 4वां वचन यहोवा के इस वचन के अनुसार अब्राहम चला। ఆయన వచ్చేసి మాట వినడమే కాకుండా वो बातों को सिर्फ सुनना ही नहीं, ఆయన ఏ యొక్క దేశానికి వెళ్ళమన్నాడో ఆ యొక్క దేశానికి వెళ్ళాడు. और जिस देश में परमेश्वर ने जाने को कहा था उस देश में वो गया भी, ఆయన ద్వారా వచ్చేసి ఆశీర్వాదములు ఉన్నాయి అని చెప్పిన్నాడు. और कहता है कि उसके द्वारा बहुत सारे आशीष मुझे मिली है। మనం కూడా మన జీవితంలో ఆశీర్వాదాలు పొందాలంటే हम सभी भी अपने जीवन में आशीषों को अगर पाना है तो మనం కూడా వచ్చేసి ఉన్న స్థితి నుండి లేవాలి. हम जिस स्थिति में है उस स्थिति में से हमें उठ खड़ा होना है। ఏ యొక్క పరిస్థితిలోనైనప్పటికీ కూడా चाहे कैसी भी परिस्थिति क्यों ना हो, దేవాది దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము, परमेश्वर को स्वयं उद्धारकर्ता ग्रहण किए हुए हम ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు లోబడి జీవించాలి. परमेश्वर के दिए हुए आज्ञा का हमें पालन करते हुए अपने जीवन को व्यतीत करना అప్పుడు है। మన జీవితంలో కూడా ఇలాంటి ఆశీర్వాదాలను పొందుతాము. तभी हम भी ऐसे आशीषों को हम अपने जीवन में पा सकते हैं। మొదటిది వచ్చేసి ఆయన యొక్క దేశం నుండి వెళ్ళాలి. सबसे पहला अपने उस देश में से निकलना है, ఆయన వెళ్ళాడు కాబట్టి గొప్ప ఆశీర్వాదాలు పొందాడు. और वहां से वो निकल कर गया इसलिए महान आशीषों को अपने जीवन में उन्होंने पाया है। ఆ దేశమే కానాను. और वो देश है कनान। రెండోది और दूसरी जो बात है యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. यूहन्ना रचित सुसमाचार ఇక్కడ 38 సంవత్సరాలు వ్యాధి గల ఒక వ్యక్తి ఉన్నాడు. यहाँ पर हम पढ़ते हैं एक बीमार एक व्यक्ति है, 38 సంవత్సరాల నుండి ఉన్నాడు. 38 वर्ष से वो बीमार है। ఆ యొక్క వ్యక్తి और वो जो व्यक्ति है
ఎప్పుడు వచ్చేసి ఆ యొక్క బెతస్దా అనే కోనేటి ద్వారాగా ఆ యొక్క యొద్ద నిలబడి కూర్చుని ఉన్నాడు. और बेथेस्दा के उस एक कुंड के पास में वो बैठा हुआ रहता है. ఆయన వచ్చేసి ఎప్పుడైతే దేవదూతలు వచ్చేసి ఆ నీటిని కదిలించినప్పుడు और जब कभी परमेश्वर का जो स्वर्गदूत आकर उस कुंड को जब हिलाता है तो ఎవరైతే ముందు వెళ్ళి ఆ యొక్క కోనేటిలో వచ్చేసి మునుగుతారో और जो व्यक्ति पहले उस कुंड में कूदता है వారు ఎలాంటి యొక్క వ్యాధి అయినా స్వస్థపడతారు. वो जो व्यक्ति है वो कैसे भी रोग से बीमार क्यों ना हो वो चंगाई को पाएगा. అక్కడ 8వ వచనం ప్రకారంగా वहाँ पर 5वें वचन के अनुसार 8వ వచనము 8वां वचन యేసు చదవండి. రెండోది और दूसरी जो बात है నీ పరుపెత్తుకొని నడవాలి. तो कहता है कि अपनी काट उठा और चल फिर. ఆయన వచ్చేసి అక్కడ ఉన్న యొక్క స్థితిని वो जो व्यक्ति है वो उस स्थिति में से అక్కడ వచ్చేసి లేవలేని స్థితిలో ఉన్నాడు, वो ना उठने वाली परिस्थिति में वो पड़ा हुआ है, నిలబడలేని స్థితిలో ఉన్నాడు, वो खड़ा नहीं हो पाता ऐसी स्थिति में है, అస్వస్థతమైన స్థితిలో ఉన్నాడు. वो बीमार स्थिति में है. అలాంటి 38 సంవత్సరాల వ్యక్తి और ऐसे 38 वर्ष बीमार वाले व्यक्ति యేసు చెప్తున్నాడు, वहां पर यीशु कहता है నీ పరుపెత్తుకొని నువ్వు నడువుము. तू अपनी काट को उठा और चल फिर. వెంటనే ఆయన వచ్చేసి స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. और यहाँ पर हम पढ़ते हैं कि तुरंत ही वो उठकर चला. ఆయన స్వస్థత నొందిన తర్వాత और चंगाई को पाया और पाने के बाद అక్కడ అడిగారు చాలా మంది, वहां पर बहुत सारे लोग पूछने लगे నువ్వు ఎవరి ద్వారాగా స్వస్థత నొంది ఉన్నావు? तो किसके द्वारा चंगाई को तो अपने जीवन में पाया है. ఆయన మొదట అయితే చెప్పలేదు, కానీ अब पहले तो उन्होंने नहीं बताया ఆయన వచ్చేసి వెంటనే దేవాలయంలోకి వెళ్ళాడు. और तुरंत ही वो सबसे पहले परमेश्वर के उस आराधनालय में गया. ఆ యొక్క స్వస్థత నొందిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? वो चंगाई पाया हुआ व्यक्ति सबसे पहले वो कहाँ जाता है? దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నాడు. और परमेश्वर के आराधनालय में जाकर परमेश्वर की स्तुति चढ़ाता है. అక్కడ వచ్చేసి ఆ తర్వాత చెప్పినాడు, యేసు ద్వారాగా నేను రక్షణ స్వస్థత నొంది ఉన్నాను. और फिर वो कहता है कि यीशु मसीह के द्वारा मैंने चंगाई को पाया है. మనం కూడా మన జీవితంలో రక్షణ పొందిన నాటి నుండి हम भी अपने जीवन में जिस दिन हमने उद्धार पाया उस दिन से लेकर మన జీవితంలో చేసిన మేలులను బట్టి और हमारे जीवन में किए हुए भलाई के निमित्त గొప్ప కార్యాలను బట్టి और बड़े कामों के निमित्त మనం దేవుని స్తుతించాలి. परमेश्वर को हमें आराधना चढ़ाना है, स्तुति దేవుని करना है. మందిరానికి తప్పకుండా వచ్చి ఆరాధన చేయాలి. और परमेश्वर के मंदिर में आकर हमें निश्चय ही हमें आराधना करना है. దేవుని బల్లలో యోగ్యమైన రీతిలో పాలు और పొందుకోవాలి. परमेश्वर के मेज में हमें योग्य रीति से भाग लेना है. మూడోది तीसरी जो बात है విలాప వాక్యంలో विलाप गीत 2:19 दूसरा अध्याय 19वां वचन. విలాప వాక్యంలో 2వ అధ్యాయము 19వ వచనము. विलाप गीत दूसरा अध्याय 19वां वचन. ఇక్కడ వచ్చేసి మూడోది, यहाँ पर तीसरी जो बात है మనము నీవు లేచి రేయి మొదటి జామున, रात के पहर के आरंभ में उठकर. అక్కడ పూర్తి రాత్రి కాదు, పూర్తిగా ఉదయం కాదు, यहाँ पर पूरी तरह से रात नहीं है और पूरी तरह से सुबह नहीं है. ఆ రాత్రి మొదటి జామున और रात के पहला जो पहर होता है మొరపెట్టుము, वो कहता है कि तू चिल्लाया कर నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. और प्रभु के सम्मुख अपने मन की बातों को धारा के समान उंडेल. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. तेरे बाल बच्चे जो हर एक सड़क के सिरे पर भूख के कारण मूर्छित हो रहे हैं उनके प्राण के निमित्त अपने हाथ उसकी ओर फैला. ఈ వాక్యానుసారంగా इस वचन के अनुसार ఇక్కడ రేయి మొదటి జామున మనము మొరపెట్టాలి దేవాది దేవునికి. यहाँ पर रात के पहला हर पहर में हमें परमेश्वर की ओर हमें दुआई देना है. మనలో ఉన్న ప్రతి భారంను ఆయన, మన హృదయంలో ఉన్న
ప్రతి భారంను ఆయన ఎదుట కుమ్మరించాలి. और हमारे हृदय के हर एक बोझ के निमित्त हमें परमेश्वर को हमें दुहाई देना है, ప్రతి ఒక్క అవసరాలను బట్టి వచ్చేసి మనము దేవుణ్ణి వేడుకోవాలి. और हर एक आवश्यकता के निमित्त हमें परमेश्वर को हमें पुकारना है, మన పసిపిల్లల నిమిత్తం వచ్చేసి మనము మన చేతులెత్తి ప్రార్థన చేయాలి. और हम अपने बाल बच्चों के निमित्त अपने हाथ को फैलाकर परमेश्वर से हमें विनती करना है. నిత్యం ఆ విధంగా చేయడం ద్వారాగా और ऐसा करने के द्वारा మన పిల్లల్ని వచ్చేసి దేవుడు ఆశీర్వదిస్తాడు. हमारे बाल बच्चों को परमेश्वर आशीष करता है. నాలుగోది चौथी जो बात है, ఇర్మియా అధ్యాయము 18 అధ్యాయము 2వ వచనం. यिर्मयाह का किताब 18वां अध्याय और उसका दूसरा वचन. ఒకటి నుంచి 6 వరకు చదవండి. ఇక్కడ వచ్చేసి 18 వచ్చిన ప్రకారంగా 18 అధ్యాయము మొదటి 6 వచనాల ప్రకారంగా यहाँ पर 18वां अध्याय पहले 6 वचन के अनुसार ఇక్కడ వచ్చేసి ఇర్మియాకు ప్రత్యక్షంగా ఆయన వచ్చేసి కనిపించుకుంటున్నాడు. यहाँ पर यिर्मयाह से परमेश्वर वहाँ पर बातें करता है. ఇక్కడ నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలో నీకు తెలియజేతును. वो कहता है उठ और कुम्हार के घर जा और वहाँ मैं तुझे अपने वचन सुनाऊंगा. అక్కడ నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారే మీద పని చేయుచుండెను. इसलिए मैं कुम्हार के घर गया और क्या देखा कि वह चाक पर कुछ बना रहा है. ఇక్కడ ఇర్మియా వచ్చేసి కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు यहाँ पर जब कुम्हार के घर जब वो जाता है तो ఆయన వచ్చేసి కుమ్మరి తన సారే మీద పని చేయుచుండెను. और वहाँ पर कुम्हार जो है वो चाक पर वहाँ कुछ बना रहा है. అక్కడ ఆయన గమనిస్తున్నాడు. और वो वहाँ पर ध्यान देता है. కుమ్మరి జిగటి మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా और जो मिट्टी का बर्तन वो बना रहा था वो बिगड़ गया. ఆ జిగటి మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. तब उसने उसी का दूसरा बर्तन अपनी समझ के अनुसार बना दिया. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను. तब यहोवा का ये वचन मेरे पास पहुंचा, ఇశ్రాయేలీ వారులారా, हे इज़राइल के घराने, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు यहोवा की ये वाणी है कि इस कुम्हार के समान तुम्हारे साथ क्या मैं भी నేను మీకు చేయలేనా? काम नहीं कर सकता. ఇదే యెహోవా వాక్కు. देख यही यहोवा की वाणी है. జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. देख जैसे मिट्टी का कुम्हार के हाथ में रहती है वैसे ही इज़राइल के घराना तुम भी मेरे हाथ में हो. ఆయన కుమ్మరి చేతిలో వచ్చేసి ఆ యొక్క కుండ వచ్చేసి పగిలిపోయినప్పుడు देखिए जब एक कुम्हार का हाथ में बर्तन जब वो बिगड़ जाता है तो ఆయన వచ్చేసి మరి ఒక కుండ చేస్తున్నాడు. वो एक और बर्तन अपने अनुसार बनाता है. అదే విధంగా మనము దేవుని బిడ్డలైన మనము वैसे ही परमेश्वर के जो बच्चे हम हैं ఆయన వచ్చేసి అనుసరించి నడుచుకోవాలి. उसको अनुसार करके हमें चलना है. ఆ విధంగా వచ్చేసి మనము ఆయనకి వీపు భాగం చూపించినట్లయితే अगर हम अपने पीठ को परमेश्वर की तरफ हम करते हैं तो ఆయన మాటలకు విధేయత చూపుకున్నట్లయితే और परमेश्वर की बात को ना मानते हुए चलते हैं तो ఆయన ఈ విధంగా కుమ్మరి ఏ విధంగా చేశాడో ఆ విధంగా మనల్ని కూడా ఆయన చేయగలడు. और यहाँ पर कुम्हार जैसे करता है वैसे वो भी हमारे साथ कर सकता है. అది దేవాది దేవుని ఉద్దేశం కాదు. ये परमेश्वर का उद्देश्य नहीं है. అందరూ దేవాది దేవుని యొక్క మాటలకు విధేయత చూపుతూ ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించాలి. सभी परमेश्वर का वचन का पालन करते हुए आज्ञा का पालन करते हुए हमें जीना है. ఐదోది पांचवी बात, మొదటిది వచ్చేసి చూపించే దేశంకు వెళ్ళుము. पहली जो बात है जिस देश को मैं दिखाता हूँ उस देश में तू जा.
ఆ యొక్క 38 సంవత్సరాల వచ్చేసి వ్యాధి గల వ్యక్తితో చెప్తున్నాడు, నీ పరుపెత్తుకొని నడువుము. 38 वर्ष से जो रोग जो व्यक्ति है उसको कहता है कि तू अपने काट उठा और चल फिर. మూడోది, మనము రేయి మొదటి జామున మనం వచ్చేసి ఆయనకు వచ్చేసి వేడుకోవాలి. और तीसरी जो बात है, रात के पहले पहर में हमें उठकर परमेश्वर को दुहाई देना है. ఇక్కడ నాలుగోది వచ్చేసి ఇర్మియాకు ప్రత్యక్షమై యెహోవాకు, चौथी जो बात है, यिर्मयाह के पास में परमेश्वर का जो वचन है वो पहुंचता है. కుమ్మరి ఇంటికి వెళ్ళుమని చెప్తున్నాడు. कहता है कि कुम्हार के घर को तू जा. ఐదోది, और पांचवी बात, మొదటి రాజులు 19వ అధ్యాయము पहला राजाओं 19वां अध्याय 7-8 వచనములు. 7-8 वचने. दूसरी बार यहोवा का दूत आया और इसे छू कर कहा, उठकर खा, क्योंकि तुझे बहुत लंबी यात्रा करनी है. तब उसने उठकर खाया पिया और उसी भोजन से बल पाकर 40 दिन रात चलते चलते परमेश्वर के पर्वत होरेब को पहुंचा. ఇక్కడ వచ్చేసి ఎలియాతో చెప్తున్నాడు. यहाँ पर एलिया से कहता है, ఆయన యొక్క దూత వచ్చేసి చెప్తున్నది, वो दूत आकर कहता है, వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. यहाँ पर वो कहता है कि तू उठकर खा पी. ఆయన శక్తి లేని వాడిగా ఉన్నాడు. तुझे लंबी यात्रा करना है, इसलिए वहाँ पर देखते हैं कि वो शक्ति बिन वहाँ पर दिखाई पड़ता है. ఆయన ప్రయాణము 40 రాత్రులు పగుల్లో వచ్చేసి ప్రయాణం చేయాలి. और उसकी जो लंबी यात्रा है वो 40 दिन और रात उसे करना है. అందుకు నువ్వు దూత చెప్తున్నది, इसलिए स्वर्गदूत यहाँ पर कहता है, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు तू उठकर खा और पी. అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రి పగుల్లో ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. ऐसे जब कहा तो तब उसने उठकर खाया पिया और उसी भोजन से बल पाकर 40 दिन रात चलते चलते परमेश्वर के पर्वत होरेब को पहुंचा. అక్కడ వచ్చేసి ఆ యొక్క భోజనం బలం ద్వారాగా, और उस भोजन के द्वारा बल पाने के कारण 40 రాత్రి పగుల్లో వచ్చేసి ఆయన ప్రయాణం సిద్ధంగా ఉన్నది. वहां पर 40 दिन रात उसे लंबी यात्रा करना था. ఆయన అక్కడ భోజనం చేయకపోతే, और वो अगर भोजन वो उठकर नहीं करता तो అక్కడ వచ్చేసి ఆయన బలహీనుడిగా ఉంటాడు. वहां पर वो बलहीन हो जाता है. అందుకని దేవదూత వచ్చేసి అక్కడ భోజనం సిద్ధపాటు చేసింది. इसलिए परमेश्वर का स्वर्गदूत वहां पर उठकर भोजन वो खाने को कहता है. ఆ యొక్క భోజనం తినడం ద్వారాగా బలం పొంది, और उस भोजन खाने के द्वारा बल पाकर ఆయన ఎక్కడికైతే వెళ్ళాలో ఓరేబు కొండకు వచ్చి ఓరేబు పర్వతంకు వెళ్ళి ఉన్నాడు. और जिस स्थान को होरेब पर्वत पर जाना था वहां पर वो पहुंचा. ఇప్పుడు ఆఖరిది, और जो आखिरी बात है, అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము 8వ వచనం. प्रेरितों के काम 3 अध्याय 8वां वचन. वो उछल कर खड़ा हो गया और चलने फिरने लगा और चलता और कूदता और परमेश्वर की स्तुति करता हुआ उनके साथ मंदिर में गया. ఇక్కడ 3వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా, यहाँ पर 3 अध्याय 8वां पद के अनुसार 8-9 వచనాలు, 8 और 9 वचने, వాడు దిగ్గున లేచి నడిచెను. वो उछल कर खड़ा हो गया. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ఈ 3వ అధ్యాయం మన అందరికీ బాగా పరిచయము. ये जो 3 अध्याय है हम सभी अच्छी तरह से जानते हैं. ఇక్కడ వచ్చేసి కుంటివాడు వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. यहाँ पर एक लंगड़ा व्यक्ति है. ఇక్కడ యోహాను పేతురు వచ్చేసి ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళి ప్రవేశించినప్పుడు, और पतरस और यूहन्ना जब वो मंदिर में जा रहे थे, వారిద్దరిని ఆయన చూచి और उन दोनों को देखकर భిక్షం అడుగుగా, वहाँ पर भीख मांगते समय में వారు మా తట్టు చూడమనిరి. और वो कहने लगे मेरी तरफ मुड़कर तू देख. వాడు ఏమైనా వారి దగ్గర దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. कुछ उनके द्वारा ऐसे मैं पाऊंगा, ऐसे वो आशा से वो देखता है. అంతటా పేతురు, వెండి బంగారం మా యొద్ద లేవు గాని तब पतरस ने कहा, सोना और चांदी तो मेरे पास नहीं है, నాకు కలిగినదే నీకు దయచేస్తాను. जो मेरे पास है मैं उसे तुझे देता हूँ. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి, यीशु नासरी के नाम से तू उठकर चल फिर. ఆయన చెప్పినప్పుడు వెంటనే
तुरंत वो कहता ही వాడు దిగ్గున లేచి నడిచెను. उछल कर वो खड़ा हो गया। ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం, ఆ యొక్క నామం ద్వారాగానే వచ్చే శక్తి లభిస్తుంది. देखिए मसीह यीशु का जो नाम है उससे हमें शक्ति हमें मिलता है। నడుచుచు గంతులు వేయచు वो उछल कर कूदता हुआ దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళి ఉన్నాడు. और परमेश्वर की स्तुति करते हुए परमेश्वर को मंदिर को वो चला गया। ఇక్కడ ఆయన స్వస్థత నొందిన వాడు కూడా వచ్చేసి దేవాలయంలోకి వెళ్తున్నాడు. यहाँ पर चंगाई को पाते हुए परमेश्वर के आराधनालय में वो जाता है దేవుని స్తుతించుటూ ప్రజలందరూ చూచి ఉన్నారు. और परमेश्वर का स्तुति करता हुआ सारे लोग वहाँ पर देखते हैं। అనేక దినములుగా ఆ యొక్క దేవాలయపు ఒక మందిరం ఒక మెట్ల దగ్గర కూర్చున్న వ్యక్తి, बहुत दिनों से परमेश्वर के उस मंदिर के उस सीढ़ियों में बैठा हुआ व्यक्ति ఈ విధంగా దేవాలయం లోపలికి వచ్చి దేవుని స్తుతిస్తున్నాడు. जब इस तरह से चंगाई को पाकर परमेश्वर की स्तुति जब वो करता है तो మేలు పొంది ఉన్నాడు. जब भलाई को उसने पाया है तो ఆయన వచ్చేసి ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. और परमेश्वर की वहां पर आराधना और स्तुति करता है। మన జీవితంలో కూడా మనం పొందిన మేలుల్ని బట్టి, हमारे जीवन में भी हमने जो भलाइयों को हमने पाया है, ఉపకారాలను బట్టి, उपकार को जो हमने पाए हैं, జ్ఞాపకం చేసుకుంటూ उन सभी को हम याद करते हुए ఆయన మందిరానికి వచ్చి और परमेश्वर के मंदिर में आकर ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. आत्मा और सच्चाई से परमेश्वर की हमें आराधना करना है। మనం అందరం దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి हम सभी परमेश्वर के बच्चे हैं, इसलिए దేవుని తప్పకుండా परमेश्वर को निश्चय ही యోహాను సువార్త 4:23-24 వచ్చిన ప్రకారంగా यूहन्ना 4:23-24 के अनुसार మనం ఆత్మతోను సత్యంతోను ఆరాధించుకుందాం. आत्मा और सच्चाई से अपने परमेश्वर को आराधना हम चढ़ाएंगे। దేవుడి ఈ వాక్యం దీవించును గాక. परमेश्वर इन वचनों को आशीष कर हमें दे।